హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏపీ ఎఫ్బిఓ మెయిన్స్ అండ్ తానేదార్ మెయిన్స్ పేపర్ 2 జనరల్ సైన్స్లో ఉన్న యూనిట్ 3 ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్ టాపిక్. ఈ టాపిక్లో ఈరోజు మనం ఎంసీక్యూ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ కంప్లీట్ ఎంసీక్యూస్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాంట్స్ మెయిన్లీ అక్కర్స్ త్రూ. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అనేది ప్లాంట్స్లో దేని ద్వారా జరుగుతుంది అని అడిగారు. మనకి ప్లాంట్స్లో వాటర్ అండ్ ఫుడ్ మెటీరియల్స్ ఇవి రెండు డిఫరెంట్ కైండ్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్లాంట్స్లో వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి జైలం ద్వారా జరుగుతుంది అండ్ ఫుడ్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి ఫ్లోయం ద్వారా జరుగుతుంది. ఓకే, అండ్ మనల్ని క్వశ్చన్లో అడిగింది వాటర్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ జైలం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ ప్రిపేర్డ్ ఇన్ లీవ్స్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ. లీవ్స్లో ప్రిపేర్ అయిన ఫుడ్ అనేది దేని ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని అడిగారు. ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసాం. ఫుడ్ మెటీరియల్స్ మనకి ఫ్లోయం ద్వారా ప్లాంట్లో ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ ఫోర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ అసెంట్ ఆఫ్ సాపీస్. ఏ ఫోర్స్ మనకి ఇందులో పనిచేస్తుంది అంటే రూట్ ప్రెషర్ ఆర్ ట్రాన్స్పిరేషన్ పుల్, డిఫ్యూషన్ ఆర్ ఆస్మోసిస్. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ ట్రాన్స్పిరేషన్ పుల్. ఆ ప్రెషర్ సెక్షన్ ఫోర్స్ ద్వారా ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల మనకి ట్రాన్స్పిరేషన్ పుల్ ద్వారా మనకి మూమెంట్ అనేది ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఈస్ ఎసెన్షియల్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ బికాస్. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో మనకి ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఉండాలి. ఎందుకు అని అడుగుతున్నారు. అదే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో మనకి మ్యాండేటరీ అనేది లేదు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి. ఎందుకంటే డిఫరెంట్ ప్రాసెసెస్ లైక్ డిఫ్యూజన్ కానీ ఆస్మోసిస్ కానీ సెల్ మెంబ్రేన్ ద్వారా కానీ వాటికి మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. కానీ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఖచ్చితంగా మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఉండాలి. రీజన్ వచ్చేసి ఇందులో సెల్స్ అనేవి వాటి ఎన్విరాన్మెంట్ నుంచి దూరంగా ఉంటాయి కాబట్టి మనకి వీటిలో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ ట్రాన్స్పోర్ట్ మీడియం ఇన్ హ్యూమన్స్ ఈస్. హ్యూమన్స్లో మెయిన్ ట్రాన్స్పోర్ట్ మీడియం ఏది అని అడుగుతున్నారు. లింఫ్, బ్లడ్, ప్లాస్మా ఆర్ సీరం. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ బ్లడ్. బ్లడ్ అనేది మనకి హ్యూమన్స్లో ఉన్న మెయిన్ ట్రాన్స్పోర్ట్ మీడియం. ఓకే, అండ్ నెక్స్ట్, లిక్విడ్ పార్ట్ ఆఫ్ బ్లడ్ ఈజ్ కాల్డ్. బ్లడ్లో ఉన్న లిక్విడ్ పార్ట్ని మనం ఏమంటామని అడుగుతున్నారు. సీరం, ప్లాస్మా, లింఫ్ ఆర్ ప్లేట్లెట్స్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ప్లాస్మా. బ్లడ్లో ఉన్న లిక్విడ్ కాంపోనెంట్ని మనం ప్లాస్మా అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ బ్లడ్ మెయిన్లీ బై. బ్లడ్లో ఆక్సిజన్ అనేది దేని ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని అడిగారు. ప్లాస్మా, వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ప్లేట్లెట్స్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ ఎందుకు అంటే మనకి ఆర్బీసీలో హీమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్ ఏమవుతుంది అంటే మనకి ఆక్సిజన్తో ఇది బైండ్ అవుతుంది. ఇలా ఇది వెళ్ళి ఆక్సిజన్తో బైండ్ అవడం ద్వారా ఆర్బీసీ అనేది మనకి బ్లడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ క్లాటింగ్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు. బ్లడ్ క్లాట్ అవ్వడానికి మనకి ఏది హెల్ప్ చేస్తుంది అని అడిగారు. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఆర్ ప్లాస్మా. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ప్లేట్లెట్స్. బ్లడ్ క్లాట్ అవ్వడానికి మనకి దెబ్బ తగిలినప్పుడు కానీ ఆ బ్లడ్ అనేది వచ్చింది ఒక 1 to 2 minutes తర్వాత క్లాట్ అయిపోవడానికి ఏది హెల్ప్ అవుతాయి అంటే ప్లేట్లెట్స్ మనకి హెల్ప్ అవుతాయి. ఇవి క్లాట్ ఫార్మేషన్ని ఇనిషియేషన్ స్టార్ట్ చేస్తాయి. ఓకే, మిగతా ఆప్షన్స్ చూస్తే ఆర్బీసీ మనకి ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అండ్ డబ్ల్యూబీసీ మనకి ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ ప్లాస్మా మనకి ఈ క్లాటింగ్ ప్రోటీన్స్ అనేవి ఏవైతే ఉంటాయో క్లాట్ చేయడానికి, ఈ క్లాటింగ్ ప్రోటీన్స్ని క్యారీ చేయడానికి మనకి ప్లాస్మా అనేది యూజ్ అవుతుంది. కానీ క్లాటింగ్ చేసేది వచ్చేసి మనకి ప్లేట్లెట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యూనివర్సల్ డోనార్ బ్లడ్ గ్రూప్ ఈస్. యూనివర్సల్ డోనార్ బ్లడ్ గ్రూప్ ఏది అని అడుగుతున్నారు. ఏ ఆర్ బి ఆర్ ఏబి ఆర్ ఓ. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఓ. ఓ బ్లడ్ గ్రూప్ అనేది మనకి యూనివర్సల్ డోనార్ బ్లడ్ గ్రూప్. ఎందుకంటే ఇందులో యాంటీజెన్స్ అనేవి ఉండవు కాబట్టి ఇది మనకి యూనివర్సల్ డోనార్ బ్లడ్ గ్రూప్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రాంగ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కాజెస్.
రాంగ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరగడం వల్ల మనకి ఏమవుతుంది అని అడిగారు. ఆప్షన్స్ ఆక్సిజన్ ఇంక్రీస్, ఫాస్టర్ సర్క్యులేషన్, అగ్లూటినేషన్ ఆఫ్ ఆర్బిసిస్ ఆర్ బ్లడ్ క్లాటింగ్ అవుట్ సైడ్ బాడీ. ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్, అగ్లూటినేషన్ ఆఫ్ ఆర్బిసిస్ అనేది మనకి జరుగుతుంది. వేరే బ్లడ్ కానీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఓ బ్లడ్ కావాలంటే వాళ్ళకి కానీ ఏబీ బ్లడ్ గ్రూప్ అనేది వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే అగ్లూటినేషన్ నథింగ్ బట్ క్లంపింగ్ అనేది జరుగుతుంది. ఆర్బిసిస్ యొక్క క్లంపింగ్ అనేది మనకి బాడీలో జరగడం స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, యూనివర్సల్ రిసిపియంట్ బ్లడ్ గ్రూప్ ఈస్. ఇందాక డోనార్ బ్లడ్ గ్రూప్ ఏదనుకున్నాం, ఓ బ్లడ్ గ్రూప్ వచ్చేసి మనకి యూనివర్సల్ డోనార్ గ్రూప్ అండ్ యూనివర్సల్ రిసిపియంట్ ఏ బ్లడ్ గ్రూప్ అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఏబి. ఏబి వచ్చేసి మనకి యూనివర్సల్ రెసిపియంట్. ఇది యూనివర్సల్ రెసిపియంట్ బ్లడ్ గ్రూప్ ఏమవుతుంది అంటే ఇందులో యాంటీబాడీస్ అనేవి ఉండవు. ఓకే, యాంటీబాడీస్ అనేవి ఉండవు కాబట్టి ఏబి బ్లడ్ గ్రూప్ మనకి యూనివర్సల్ రెసిపియంట్ అవుతుంది. యాంటీజెన్స్ అనేవి ఉండవు కాబట్టి మనకి ఓ బ్లడ్ గ్రూప్ అనేది యూనివర్సల్ డోనార్ గ్రూప్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్ హార్ట్ హ్యాస్ హౌ మెనీ ఛాంబర్స్. హ్యూమన్ హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి అని అడిగారు. ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ 4 ఛాంబర్స్, 2 ఏట్రియా అండ్ 2 వెంట్రికల్స్ అనేవి మనకి హ్యూమన్ హార్ట్లో ఉంటాయి. అండ్ 2 ఛాంబర్స్ దేంట్లో ఉంటాయి, 2 ఛాంబర్స్ వచ్చేసి మనకి ఫిషెస్లో ఉంటాయి అండ్ 3 ఛాంబర్స్ వచ్చేసి మోస్ట్లీ యాంఫీబియన్స్లో ఉంటాయి. ఓకే, అండ్ 5 వచ్చేసి మనకి జనరల్గా వర్టిబ్రేట్స్లో ఉంటాయి. జనరల్గా ఏ వర్టిబ్రేట్స్లో కూడా మనకి 5 ఛాంబర్స్ అనేవి ఉండవు. ఓకే, 2 అనేవి ఫిషెస్లో ఉంటాయి. 2 ఛాంబర్స్ ఉన్న దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫిషెస్, 3 వచ్చేసి యాంఫీబియన్స్ అండ్ మనల్ని అడిగిన హ్యూమన్స్లో వచ్చేసి 4 ఛాంబర్స్ అనేవి ఉంటాయి హ్యూమన్ హార్ట్లో. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ కంటైన్స్. రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్లో మనకి ఏముంటాయి అని అడిగారు. ఆక్సిజనేటెడ్ బ్లడ్, deoxygenated blood, mixed blood or pure plasma. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, deoxygenated blood. మనకి రైట్ సైడ్లో ఏమేమి ఉంటాయి, రైట్ యాట్రియం అండ్ రైట్ వెంట్రికల్ అనేవి ఉంటాయి. వీటిలో మనకి deoxygenated blood అనేది ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ వెసల్ దట్ క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ ఆర్. బ్లడ్ని హార్ట్ నుంచి వేరే పార్ట్స్కి తీసుకెళ్లే దాన్ని మనం ఏమంటాం. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఆర్టరీస్. ఆర్టరీస్ మనకి బ్లడ్ని హార్ట్ నుంచి వేరే అదర్ పార్ట్స్కి తీసుకెళ్తాయి. దాన్ని క్యారీయింగ్ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ అంటాం. ఓకే, అదే హార్ట్ నుంచి వేరే పార్ట్స్ నుంచి హార్ట్కి తీసుకొచ్చేది వచ్చేసి మనకి వెయిన్స్. ఓకే, వెయిన్స్ వచ్చేసి మనకి వేరే పార్ట్స్ నుంచి హార్ట్కి తీసుకొస్తాయి. అదర్ పార్ట్స్ టు హార్ట్ వచ్చేసి వెయిన్స్ అండ్ హార్ట్ నుంచి వేరే పార్ట్స్కి తీసుకెళ్లేది వచ్చేసి అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి తీసుకెళ్లేది ఆర్టరీస్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాల్వ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్. వాల్వ్స్ అనేవి మనకి దేంట్లో ఉంటాయని అడిగారు. ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్ ఆర్ xylem. ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ వీన్స్. వీన్స్లో మనకి వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఈ వాల్వ్స్ ఎందుకు ఉంటాయి అంటే వీన్స్లో బ్యాక్వర్డ్ ఫ్లో అనేది ప్రివెంట్ చేయడం కోసం. అంటే ఆ బ్లడ్ ఫ్లో అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది, మళ్ళీ వెనక్కి రాకుండా ఆపడం కోసం ఈ వీన్స్లో మనకి వాల్వ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకే, నెక్స్ట్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అక్కర్స్ మెయిన్లీ ఇన్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది మనకి దేంట్లో జరుగుతుంది అని అడిగారు. ఆర్టరీస్, వీన్స్, క్యాపిలరీస్ ఆర్ lymph vessels. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ క్యాపిలరీస్. ఈ క్యాపిలరీస్ మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కానీ లేదా న్యూట్రియంట్స్ యొక్క ఎక్స్చేంజ్ కానీ లేదా గ్యాసెస్ యొక్క ఎక్స్చేంజ్ అనేది మనకి ఈ క్యాపిలరీస్ ద్వారా జరుగుతుంది. ఓకే, అండ్ స్మాల్ అనౌన్స్మెంట్, మన ఎగ్జామ్ అనేది దగ్గరకు వచ్చేయడం జరిగింది అండ్ ఈ టైంలో మీరు మెయిన్గా చేయాల్సింది వచ్చేసి మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం. మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తేనే మీరు ఎన్ని కరెక్ట్లు పెడుతున్నారు, ఎన్ని తప్పులు పెడుతున్నారు అని మీ ఎఫిషియన్సీ ఆర్ అక్యూరసీ అనేది మీకు తెలుస్తుంది. ఈ టైంలో మీరు ఎంత చదివినా మీరు ఎంత పర్ఫామ్ చేయగలుగుతున్నారు అనే దాని మీద మెయిన్ రోల్ అనేది డిపెండ్ అవుతుంది. సో మన విజిఎస్ క్లాసెస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్లో మన ఏపీ FBO మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది 199 రూపీస్కి అవైలబుల్గా ఉంది. అండ్ ఈ టెస్ట్ సిరీస్లో మనకి 1000+ క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. టోటల్గా 9 యూనిట్స్
ఈచ్ యూనిట్ నుంచి 100 క్వశ్చన్స్, టోటల్ 900 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అండ్ 4 ఫుల్ లెంత్ టెస్ట్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ మొత్తం ఇంక్లూడ్ చేస్తే మనం 1000+ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయడం జరుగుతుంది. మన ఓన్లీ జనరల్ సైన్స్ 50 మార్క్స్ నుంచే మనం ఇన్ని క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టాపిక్స్లోనే మీకు మన టాపిక్స్కి రిలేటెడ్గా ఏవేవైతే కరెంట్ అఫైర్స్ ప్రెసెంట్ ఈ ఇయర్లో కరెంట్ అఫైర్స్ మనకి ఏమేమైతే ఉన్నాయో ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మన టెస్ట్ సిరీస్లోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సపరేట్గా మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మన మెయిన్స్ క్వశ్చన్ పేపర్ లెవెల్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ పర్చేస్ చేయడానికి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నెంబర్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ మన కోర్స్ ఏపీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పేపర్ 2 జనరల్ సైన్స్ కోర్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ కోర్స్లో మీరు ఎన్రోల్ అయ్యి ఫాస్ట్గా రివిజన్ చేసుకోవాలి, క్లాసెస్ వినాలి అనుకుంటే నథింగ్ బట్ ఫైనల్ రివిజన్ లాగా, అంటే మేము ఎక్కువ చదవలేకపోతున్నాము త్వరగా వింటే అయిపోతుంది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా ఫాస్ట్గా రివిజన్ చేసేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు 10 డేస్లో ఈ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసేసుకోవచ్చు. టోటల్ 40 అవర్స్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. మీరు ఒక 20 డేస్లో 2 అవర్స్ క్లాసెస్ కానీ వింటే డైలీ మీకు ఈ మొత్తం సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, తర్వాత మీరు ఈజీగా చదివేసుకోవచ్చు. ఈ కోర్స్ వచ్చేసి సేమ్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్లోనే 549 రూపీస్కి అవైలబుల్గా ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ మన ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన జనవరి టు డిసెంబర్ 2025 జనవరి టు డిసెంబర్ మొత్తం కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మన యాప్లో 149 రూపీస్కి అవైలబుల్గా ఉంది. ఈ మెటీరియల్లో ఏమేమి ఉంటాయి అంటే మన రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమేమైతే జరిగాయో ఆ రీసెంట్ డెవలప్మెంట్స్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ స్కీమ్స్ గురించి డీటెయిల్స్ అనే ఇన్ డీటెయిల్ మ్యాటర్ అనేది ఉంటుంది. అండ్ సోషియో ఎకనామిక్ ఇనిషియేటివ్స్ అనేవి కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అండ్ కల్చరల్ ఈవెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి అండ్ ఎన్విరాన్మెంటల్ అప్డేట్స్ అండ్ అపాయింట్మెంట్స్ అవార్డ్స్ అనేవి కూడా మనకి ఈ మెటీరియల్లోనే మొత్తం ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది అట్ జస్ట్ 149 రూపీస్. ఈ మెటీరియల్ మనకి బోత్ తెలుగులోనూ అవైలబుల్గా ఉంది అండ్ ఇంగ్లీష్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఓకే. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ఓన్లీ అప్కమింగ్ ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓ అండ్ ఏబిఓ తానేదార్ మెయిన్స్ ఎగ్జామ్స్కే కాకుండా మిగతా 21 న్యూ నోటిఫికేషన్స్ ఏవేవైతే రిలీజ్ అయ్యాయో అండ్ వాటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారో ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మీకు ఈ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఎఫ్బిఓ మెయిన్స్ అండ్ తానేదార్ ఎగ్జామ్కి ఎస్ఏ మెటీరియల్ అనేది ఉంటుంది. ఈ ఎస్ఏ మెటీరియల్ మనకి కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇందులో మనం క్వాలిఫై అయితేనే మనం నెక్స్ట్ రాసే పేపర్స్ అనేవి వాళ్ళు చూస్తారు. సో మనకి మెయిన్గా ఈ ఎస్ఏ అనేది మనం క్వాలిఫై అవ్వాలి. చాలామంది నెక్స్ట్ పేపర్స్లో ఎక్సలెంట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఎస్ఏలో ఫెయిల్ అయిపోతున్నారు. సో ఈ ఎస్ఏ మెటీరియల్ని మీరు ఈజీగా రివిజన్ చేసుకోవడం కోసం ఇది కూడా బోత్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రిపేర్ చేయడం జరిగింది. మనకున్న టాపిక్స్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ టాపిక్స్ మీద మీకు కంప్లీట్ ఎస్ఏస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులోనే మీరు ఏమేమి రాయాలి, ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి, వాళ్ళు దేని గురించి అడిగితే మీరు ఎలా రాయాలి, ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అనేది మొత్తం మ్యాటర్ అనేది ఇవ్వడం జరిగింది తెలుగులోను అండ్ ఇంగ్లీష్లోను. అండ్ ఇందులోనే ఈ మెటీరియల్ మాత్రమే కాకుండా మీకు ఎక్స్ట్రాగా డూస్ అండ్ డోంట్స్ అని సపరేట్గా ట్రిక్స్ అనేది ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలి, ఏ పాయింట్స్ ఇంక్లూడ్ చేయకూడదు, ఏవి ఇంక్లూడ్ చేస్తే మైనస్ అవుతుంది, ఏవి ఇంక్లూడ్ చేస్తే ప్లస్ అవుతుంది అనే ఎక్స్ట్రా మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇన్స్టెంట్ రివిజన్ మెటీరియల్ ఎగ్జామ్కి వెళ్ళి ఒక 3 డేస్ ముందు లేదా ఒక 1 అవర్ ముందు కానీ ఏమేమి పాయింట్స్ మనం చూసుకోవాలి ఎగ్జామ్లో రాయడానికి అనే దానికోసం ఈ ఎక్స్ట్రా మెటీరియల్ రివిజన్ మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఈ మెటీరియల్ ఎస్ఏ మెటీరియల్ పర్చేస్ చేయడానికి కూడా మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. 6281171197 ఈ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఎస్ఏ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. Okay, now let's continue into our session. Our next question: lymph differs from blood because lymph has. lymph blood నుంచి ఎలా డిఫర్ అవుతుంది, దేనివల్ల, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లింఫ్ అండ్ బ్లడ్ అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, నో ఆర్బీసీస్ ఆర్ ప్రెసెంట్. మనకి బ్లడ్లో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి కానీ లింఫ్లో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉండవు. ఇది మన మేజర్ డిఫరెన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్క్రీటరీ ఆర్గాన్ ఇన్ అమీబా ఈస్. అమీబాలో ఉన్న ఎక్స్క్రీటరీ ఆర్గాన్ ఏంటి అని అడుగుతున్నారు. వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్స్క్రీట్ చేయడానికి కిడ్నీస్,
contractile vacuole, nephridia or Malpighian tubules. Answer is second option, contractile vacuole. అమీబాలో మనకి ఉన్న ఎక్స్క్రీటరీ ఆర్గాన్ వచ్చేసి కాంట్రాక్టైల్ వాక్యూల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఆఫ్ ఎర్త్వర్మ్ ఆర్ ఎర్త్వర్మ్లో ఉన్న ఎక్స్క్రీటరీ ఆర్గాన్ ఏది అని అడుగుతున్నారు. కిడ్నీస్, నెఫ్రీడియా, కాంట్రాక్టైల్ వాక్యూల్ ఆర్ గిల్స్. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, నెఫ్రీడియా. మనకి ఎర్త్వర్మ్లో ఉన్న ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ వేస్ట్ మెటీరియల్స్ ఎక్స్క్రీట్ చేయడానికి హెల్ప్ అయ్యేది వచ్చేసి నెఫ్రీడియా. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్ ఇన్ హ్యూమన్స్ ఇస్. హ్యూమన్స్లో మెయిన్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లివర్, లంగ్స్, కిడ్నీ అండ్ స్కిన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రిఫ్లెక్స్ యాక్షన్ ఈస్. రిఫ్లెక్స్ యాక్షన్ వచ్చేసి మనకి వాలంటరీ, ఇన్వాలంటరీ ఆర్ కాన్షియస్ ఆర్ హార్మోనల్ యాక్షన్ అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, ఇన్వాలంటరీ. రిఫ్లెక్స్ యాక్షన్ అనేది మనకి ఇన్వాలంటరీ, అంటే మన కంట్రోల్లో ఉండకుండా జరిగే యాక్షన్స్ అని మనం ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటాం. ఓకే, ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, రిఫ్లెక్స్ యాక్షన్ అనేది మనకి ఇన్వాలంటరీ యాక్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రిఫ్లెక్స్ యాక్షన్స్ ఆర్ కంట్రోల్ బై. రిఫ్లెక్స్ యాక్షన్స్ ని ఏది కంట్రోల్ చేస్తుంది అని అడిగారు. బ్రెయిన్, స్పైనల్ కార్డ్, హార్ట్ ఆర్ కిడ్నీ. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ మనకి క్విక్ రెస్పాన్సెస్ అనేది ఇచ్చి ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హార్మోన్స్ ఆర్ సెక్రెటెడ్ బై. హార్మోన్స్ని ఏ గ్లాండ్స్ సెక్రెట్ చేస్తాయి అని అడిగారు. ఎక్సోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్, సెలైవరీ గ్లాండ్స్ ఆర్ స్వెట్ గ్లాండ్స్. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ వీటిని డక్ట్లెస్ గ్లాండ్స్ అని కూడా అంటారు. ఓకే, ఇవి మనకి హార్మోన్స్ని సెక్రెట్ చేస్తాయి. ఓకే, అండ్ ఈ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ వచ్చేసి డక్ట్ ఉన్న గ్లాండ్స్, అంటే డక్ట్స్ అనేవి లేకపోతే మనం డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాం. దీనికి ఎగ్జాంపులే ఎండోక్రైన్ గ్లాండ్స్. అండ్ సెలైవరీ గ్లాండ్స్ మనకి సెలైవాన్ సెక్రెట్ చేస్తాయి. అండ్ స్వెట్ గ్లాండ్స్ వచ్చేసి మనకి స్వెట్ని సెక్రెట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హార్మోన్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ. హార్మోన్స్ని ఏది ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అని అడిగారు. నర్వ్స్, బ్లడ్, లింఫ్ ఆర్ ఎయిర్. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, బ్లడ్. బ్లడ్ మనకి హార్మోన్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ నర్వ్స్ వచ్చేసి మనకి ఇంపల్సెస్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నర్వస్ కంట్రోల్ ఈస్. నర్వస్ కంట్రోల్ అనేది ఏ టైప్ ఆఫ్ యాక్షన్ అని అడుగుతున్నారు. స్లో అండ్ లాంగ్ లాస్టింగ్, ఫాస్ట్ అండ్ షార్ట్ లాస్టింగ్, పర్మనెంట్ ఆర్ కెమికల్. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, ఫాస్ట్ అండ్ షార్ట్. నర్వస్ కంట్రోల్ అనేది మనకి ఫాస్ట్గా ఉంటుంది అండ్ తక్కువ టైం, షార్ట్గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అడ్రినలిన్ ప్రిపేర్స్ బాడీ ఫర్. అడ్రినల్ హార్మోన్ మనకి బాడీని దేనికి ప్రిపేర్ చేస్తుంది అని అడిగారు. స్లీప్, డైజెషన్, ఫైట్ ఆర్ ఫ్లైట్ ఆర్ గ్రోత్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, ఫైట్ ఆర్ ఫ్లైట్. మనకి ఫైట్ చేయాలి, లేకపోతే అగ్రెషన్ వచ్చినప్పుడు కానీ లేదా ఫ్లైట్ అప్పుడు కానీ మనకి రిలీజ్ అయ్యే హార్మోన్ ఏంటి, అడ్రినలిన్ హార్మోన్. ఈ హార్మోన్నే మనం ఫైట్ హార్మోన్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా పిలుస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, లంగ్స్ హెల్ప్ ఇన్ ఎక్స్క్రీషన్ బై రిమూవింగ్. లంగ్స్ దేన్ని మన బాడీ నుంచి ఎక్స్క్రీట్ చేస్తాయి అని అడిగారు. యూరియా, కార్బన్ డైఆక్సైడ్, సాల్ట్స్ ఆర్ బైల్. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ని లంగ్స్ మన బాడీ నుంచి ఎక్స్క్రీట్ చేస్తాయి. ఓకే, అండ్ యూరియాని మన బాడీ నుంచి కిడ్నీస్ ఎక్స్క్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, సాల్ట్స్ని మన స్కిన్ అనేది ఎక్స్క్రీట్ చేస్తుంది. అండ్ బైల్ అనేది ఒక డైజెస్టివ్ జ్యూస్ సెక్రెటెడ్ బై లివర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్కిన్ హెల్ప్స్ ఇన్ ఎక్స్క్రీషన్ బై. స్కిన్ మనకి ఎక్స్క్రీషన్లో ఎలా హెల్ప్ చేస్తుంది అంటే స్వెట్ని ఎక్స్క్రీట్ చేసి మనకి ఎక్స్క్రీషన్లో హెల్ప్ చేస్తుంది. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సెస్ వాటర్ ఈస్ రిమూవ్డ్ మెయిన్లీ బై. ఎక్సెస్ వాటర్ మన బాడీ నుంచి
ఎలా రిమూవ్ అవుతుంది అని అడిగారు, దేని ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అని అడిగారు. ఆప్షన్స్ లంగ్స్, స్కిన్, కిడ్నీస్ ఆర్ హార్ట్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ కిడ్నీస్. కిడ్నీస్ ద్వారా మనకి ఎక్సెస్ వాటర్ మన బాడీ నుంచి రిమూవ్ అయిపోతుంది. ఎందుకంటే కిడ్నీస్ మన బాడీలో వాటర్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తాయి కాబట్టి ఇవి మన బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేసేస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ నైట్రోజనస్ వేస్ట్ ఇన్ హ్యూమన్స్ ఈస్. హ్యూమన్స్లో మెయిన్ నైట్రోజనస్ వేస్ట్ ఏది అని అడిగారు. ఆప్షన్స్ అమ్మోనియా, యూరిక్ యాసిడ్, యూరియా ఆర్ నైట్రేట్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ యూరియా. యూరియా వచ్చేసి మనకి హ్యూమన్స్లో ఉన్న మెయిన్ నైట్రోజనస్ వేస్ట్. ఓకే. అండ్ నెక్స్ట్, యూరిన్ ఈజ్ స్టోర్డ్ టెంపరీలీ ఇన్. యూరిన్ మన బాడీలో టెంపరీగా ఏ పార్ట్లో స్టోర్ చేసుకుంటుంది అని అడిగారు. ఆప్షన్స్ కిడ్నీ, యూరిటర్, యూరినరీ బ్లాడర్ ఆర్ యురేత్రా. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ యూరినరీ బ్లాడర్. యూరినరీ బ్లాడర్లో టెంపరీగా యూరిన్ని మన బాడీ స్టోర్ చేసుకుంటుంది. ఓకే. అండ్ కమింగ్ టు అదర్ ఆప్షన్స్, కిడ్నీ వచ్చేసి మనకి ఫార్మేషన్లో హెల్ప్ అవుతుంది. అండ్ యూరిటర్ వచ్చేసి మనకి ఆ యూరిన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, లింఫాటిక్ సిస్టమ్ హెల్ప్స్ ఇన్. లింఫాటిక్ సిస్టమ్ మన బాడీలో దేనికి హెల్ప్ చేస్తుంది? ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్, ఇమ్యూనిటీ, డైజెషన్ ఆర్ రెస్పిరేషన్. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీకి మనకి లింఫాటిక్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఆక్సిజన్ని బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ ప్రెషర్ ఈస్ హైయెస్ట్ ఇన్. బ్లడ్ ప్రెషర్ దేంట్లో ఎక్కువగా ఉంటుంది అని అడిగారు. ఆప్షన్స్ వీన్స్, క్యాపిలరీస్, ఆర్టరీస్ ఆర్ లింఫ్ వెజల్స్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఆర్టరీస్. ఆర్టరీస్లో మనకి బ్లడ్ ప్రెషర్ అనేది హైగా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా బ్లడ్ హార్ట్ నుంచి పంప్ అవుతుంది కాబట్టి బ్లడ్ ప్రెషర్ అనేది ఈ ఆర్టరీస్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మెయిన్లీ హెల్ప్స్ ఇన్. ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మనకి మెయిన్గా దేంట్లో హెల్ప్ అవుతుంది అని అడిగారు. ఆప్షన్స్ గ్రోత్, రిమూవల్ అండ్ సప్లై ఆఫ్ మెటీరియల్స్, రీప్రొడక్షన్ అండ్ రెస్పిరేషన్. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ రిమూవల్ అండ్ సప్లై ఆఫ్ మెటీరియల్స్. మెటీరియల్స్ని రిమూవ్ చేయడానికి అండ్ ఆల్సో మన బాడీకి సప్లై చేయడానికి ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఎలాగా రిమూవల్ అంటే మన బాడీలో ఏవైతే వేస్ట్ ఉంటాయో ఈ వేస్ట్ మెటీరియల్స్ని రిమూవ్ చేసేస్తుంది. అండ్ మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి సప్లై చేస్తుంది. ఓకే. ఇలా ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది మన బాడీకి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కాంట్రాక్టైల్ వాక్యూల్ హెల్ప్స్ ఇన్. కాంట్రాక్టైల్ వాక్యూల్ దేంట్లో ఉంటుంది? అమీబాలో ఉంటుంది. అండ్ ఇది ఏ ప్రాసెస్కి హెల్ప్ అవుతుంది అని అడిగారు. ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆప్షన్స్ డైజెషన్, రెస్పిరేషన్, ఆస్మోరెగ్యులేషన్ ఆర్ మూమెంట్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఆస్మోరెగ్యులేషన్. ఆస్మోరెగ్యులేషన్కి మనకి కాంట్రాక్టైల్ వాక్యూల్ హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హార్మోన్స్ యాక్ట్ ఆన్. హార్మోన్స్ దేనిపైన యాక్ట్ చేస్తాయి అని అడిగారు. ఆప్షన్స్ ఆల్ సెల్స్, మన బాడీలో ఉన్న అన్ని సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది. టార్గెట్ ఆర్గాన్, స్పెసిఫిక్ ఆర్గాన్ మీద యాక్ట్ అవుతుంది. బ్లడ్ సెల్స్ ఓన్లీ, బ్లడ్ సెల్స్ మీద మాత్రమే యాక్ట్ అవుతుంది. ఆర్ నర్వ్స్ ఓన్లీ. ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ టార్గెట్ ఆర్గాన్స్. స్పెసిఫిక్ ఆర్గాన్ ఏదైతే ఉంటుందో ఆ స్పెసిఫిక్ ఆర్గాన్ మీద ఆ స్పెసిఫిక్ హార్మోన్ మాత్రమే యాక్ట్ చేస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కిడ్నీ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్. కిడ్నీస్ దేన్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతాయని అడిగారు. టెంపరేచర్, వాటర్ బ్యాలెన్స్, డైజెషన్ ఆర్ రెస్పిరేషన్. ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం. కిడ్నీస్ మనకి వాటర్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వీన్స్ క్యారీ బ్లడ్. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆర్టరీస్ ఏం చేస్తాయి? హార్ట్ నుంచి అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి బ్లడ్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. అదే వీన్స్ వచ్చేసి అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుంచి హార్ట్కి బ్లడ్ని పంపిస్తాయి. సో ఇప్పుడు ఆప్షన్ ఏమవుతుంది? టువర్డ్స్ హార్ట్. వీన్స్ క్యారీని అదర్ పార్ట్స్ నుంచి హార్ట్కి తీసుకొస్తాయి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హార్ట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్. ఆప్షన్స్ లంగ్స్, కిడ్నీస్, లివర్ అండ్ స్టొమక్ ఆర్ బ్రెయిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ లంగ్స్. లంగ్స్ మధ్యలో మనకి హార్ట్ అనేది స్లైట్గా టిల్ట్ అయ్యి లొకేట్ అయి ఉంటుంది. ఓకే.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ వితౌట్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఈస్ కాల్డ్. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లేకుండా ఉన్న బ్లడ్ని మనం ఏమంటామని అడిగారు. ఆప్షన్స్ ప్లాస్మా, సీరం, లింఫ్ ఆర్ ఆర్బీసీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సీరం. సీరం బ్లడ్లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి లేకపోతే దాన్ని మనం సీరం అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ పర్పస్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్ ఈస్. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, రిపీటెడ్ క్వశ్చన్. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఇమ్యూనిటీ. లింఫాటిక్ సిస్టమ్ మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్క్రీషన్ హెల్ప్స్ ఇన్ సర్వైవల్ బై. ఎక్స్క్రీషన్ మన సర్వైవల్కి హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుతుంది అని అడిగారు. బై ప్రొడ్యూసింగ్ ఎనర్జీ ఆర్ రిమూవింగ్ టాక్సిక్ వేస్ట్స్, బై అబ్జార్బింగ్ ఫుడ్ ఆర్ పంపింగ్ బ్లడ్. ఎక్స్క్రీషన్ అంటేనే ప్రాసెస్ ఏంటి? రిమూవల్ ఆఫ్ టాక్సిక్ వేస్ట్. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, రిమూవింగ్ టాక్సిక్ వేస్ట్. Okay, thank you for watching, and this is all for today. See you all tomorrow in the next session for Unit 4. Like, subscribe and share for more updates.